అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్స్. ఈరోజు ఒక పవర్ బూస్టర్ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. వెయిట్ లాస్ కోసం, బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోవడం కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువసార్లు వారంలో ఎక్కువసార్లు ఇది తినగలిగితే అన్నిసార్లు తినండి. హెల్త్కి అయితే చాలా మంచిది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ పవర్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లేక్స్ తీసుకోండి. ఇది నేను ఓట్స్, దానిలో డ్రై నట్స్ ఇవన్నీ మిక్స్ చేసేసి పెట్టుకున్నాను. ఇలా మిక్స్ చేసేసి పెట్టుకున్న దాన్ని 2 స్పూన్స్ వేసుకోండి. లేదా మీరు బయట నుంచి కెలాస్ ఒకటి కొనుక్కొచ్చుకున్న దాంట్లో నుంచి 2 స్పూన్లైనా యూస్ చేసుకోవచ్చు. అవి వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ముందే కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్లు లేదా 4 స్పూన్ల వరకు యోగర్ట్ వేసుకోండి. యోగర్ట్ బయటది ఇష్టం లేకపోతే ఒక క్లాత్ మీద పెరుగు వేసేసుకొని వాటర్ అంతా తీసేసి దాన్నైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. పాలల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకోండి. దీంట్లోకి దోస గింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా మీకు ఏది నచ్చితే అది ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఏవి కూడా హెవీగా వేసుకోవద్దు, అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు పొడవాటి బనానానైతే హాఫ్ బనానా పీసెస్గా కట్ చేసుకోండి, హాఫ్ అయితే మ్యాష్ చేసుకోండి. మా చిన్న బనానాస్ అయితే ఒకటి కట్ చేసుకొని ఒకటి మ్యాష్ చేసుకోండి. బనానా ఒకటైతే సరిపోతుంది. ఇలా వీటిని మెత్తగా ఒక సగాన్ని అయితే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దీంట్లో అవకాడో కూడా యూస్ చేయొచ్చు, బట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళైతే దాన్ని స్కిప్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు వరకు దానిమ్మ గింజల్ని వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకునేటువంటి పాలను వేసుకోవాలి. అప్పటికప్పుడు తినేటట్టయితే సఫిషియెంట్గా పాలను వేసుకోండి. ఒక గంట ఆగి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి అనుకుంటే ముందు సగం పాలను ఇప్పుడు వేసుకొని సగం తర్వాత వేసుకోండి. వీటిపైన ఒక 2 స్పూన్ల వరకు తేనెను వేసుకోండి. అసలు స్వీట్ ఏమీ వద్దు అనుకున్న వాళ్ళు తేనెను కూడా స్కిప్ చేసేయచ్చు. తర్వాత నానబెట్టుకునేటువంటి సబ్జాని వేసుకోవాలి. సబ్జా మినిమం ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ దేంట్లోనైనా సరే నానబెట్టుకోవచ్చు. లేదా సబ్జా వద్దు చియా సీడ్స్ కావాలి అనుకుంటే మాత్రం ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. ఇలా ఒక 3-4 స్పూన్ల వరకు తీసుకొని సబ్జాని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. నా ఛానల్లో హెల్త్ రెసిపీస్, వెయిట్ లాస్ కోసం అయితే నేను చాలానే రెసిపీస్ని అయితే తయారు చేశాను. తప్పకుండా ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకుంటున్నారో తప్పకుండా ఆ రెసిపీస్ని ఫాలో అయ్యారు అని అంటే తప్పకుండా మీరు సన్నబడతారు, హెల్తీగా సన్నబడతారు. ఇలా బాగా మిక్సప్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా మిగిలిన పొమోగ్రనేట్స్, దానిమ్మ గింజల్ని పైన చల్లేసుకొని తిన్నారు అని అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ కోసమైనా సరే మీరు మళ్ళీ తింటుంటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.